దోస బ్యాటర్ మిగిలినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన పెసరపప్పు, వెల్లుల్లి, పుదీనా, ఎండుమిర్చి, ఉప్పు వేసి అందులో కాస్త దోస బ్యాటర్ వేసి ఫైన్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది 1/2 కప్ పెసరపప్పు, ఇంకా 1 కప్ దోస బ్యాటర్. కన్సిస్టెన్సీ చూస్తే ఇలా ఇవ్వాలి బ్లెండ్ అయిన తర్వాత ఒక బౌల్లో కొత్తిమీర, క్యాప్సికమ్, ఆనియన్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం వెయిట్ చేసేసుకొని దోస బ్యాటర్ స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసి ఇలా ప్రెస్ చేసేసి కాసేపు అయ్యాక ఆయిల్ డ్రిజిల్ చేసేసి ఫ్లిప్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇది టర్న్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మింట్ మూంగ్ దాల్ దోశ రెడీ టు సర్వ్. నేను కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడితో ఈ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసాను. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి